క్యాబేజ్ సలాడ్కి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, ఉప్పు, నిమ్మకాయ, నూనె, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు. క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సలాడ్ అంటే ఆల్మోస్ట్ మనకి మిక్స్ చేసేసుకోవడమే అన్నీ కాదు కదా, డిఫరెంట్ సలాడా? ఎస్. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ మరి? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. ఓకే, సో క్యాబేజ్ అండ్ అలాగే లెమన్, దీంట్లో ఇప్పుడు చూసిన వాటిలో ఇవే కొంచెం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద కనిపిస్తున్నాయి. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి? సో జనరల్గా మనం తీసుకున్న టాపిక్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అశ్విని. సో జనరల్గా బ్రీఫ్గా చెప్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఫుడ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే జనరల్గా మనకి డే ఇన్ అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా మన బాడీలోకి చాలా ఫ్రీ రాడికల్స్, పొల్యూషన్ వల్ల చాలా ఫ్రీ రాడికల్స్ అనేవి ఎంటర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఆల్మోస్ట్ కంటామినేటెడ్ ఫుడ్, లైక్ అడల్ట్రేటెడ్ ఫుడ్ అని కూడా అనొచ్చు అనమాట. సో అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలోకి చాలా హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ అవన్నీ ఎంటర్ అవుతాయి. సో వీటన్నిటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, సో దాని రిలేటెడ్ ఇప్పుడు క్యాబేజ్ అండ్ లెమన్ ఎక్కువ చూస్ చేసుకుంది ఎందుకు అంటే క్యాబేజ్లో మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ కోలిన్ కానీ, ల్యూటిన్ అంటాము, జియాంథలిన్ అలా అని చెప్పేసి డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. సో ఆ కాంపౌండ్స్ వల్ల ఏంటి అంటే అవి అండ్ ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. సో ఇవి రెండు ఏంటి అంటే మన బాడీలో ఏమైనా ఫ్రీ రాడికల్స్ అంటే ఇప్పుడు మనకు పొల్యూషన్ ద్వారా ఫుడ్ ద్వారా ఎంటర్ అయిన ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ పదార్థాలు. ఓకే ఫైన్. సో ఈ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ మనం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో దీంట్లోకి నెక్స్ట్ మనం మినప్పప్పు వేస్తున్నాం. కొద్దిగా చనాదాల్, ఓకే, కరివేపాకు. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. సలాడ్స్ అంటే జనరల్గా మనకి పోపులు అవి పెట్టుకోం కదా, ఇదేంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్? డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడా? కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చే పోపులు అవి? చేసుకోవచ్చు. అంటే రా సలాడ్లో మనం ఎక్కువగా ఆనియన్, టొమాటో, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి వాటికి అవసరం లేదు. దీంట్లో మనం యూజ్ చేసేది ఓన్లీ క్యాబేజ్. సో అది కొద్దిగా అంటే రాగా కూడా తీసుకోవచ్చు, బట్ ఎక్కువ క్వాంటిటీలో రాగా తీసుకుంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో అందుకోసం దాన్ని జస్ట్ స్టర్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇవి వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో టేస్ట్ పర్పస్కే మనం ఈ పోపు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో మనకి ఇది రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని ఆఫ్ చేసేసుకొని మనం క్యాబేజ్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం క్యాబేజ్ తీసుకున్నాం కదా, సో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వేటిల్లో ఉంటాయి? సో యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసరికి మనకి అన్ని కేటగిరీ ఆఫ్ ఫుడ్స్లో ఉంటాయి అశ్విని. సో ఒక్కొక్క కేటగిరీ వైజ్ మాట్లాడుకుంటే మనకి సెరల్స్లో వచ్చేసరికి ఎక్కువగా మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది. వైట్ రైస్ వాటితో కంపేర్ చేస్తే జొన్నలు, సజ్జలు వీటిలలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ కూరగాయలలో వచ్చేసరికి బెల్ పెప్పర్స్ కానీ, లేదు అంటే క్యాబేజ్, కర్కిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వీటిలలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ పప్పు దినుసులలో కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ స్పైసెస్ ఏవైతే మనం యూజ్ చేస్తామో లైక్ దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, పసుపు కానీ, పసుపులో చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. మిర్చిలో తక్కువగా ఉంటాయి. సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటి అంటే మనం వీటిని ఎక్కువగా ఫ్రై చేసేయడం, ఎక్కువ రోస్ట్ చేసేయడం, ఎక్కువ డీప్ ఫ్రై చేయడం అలాంటివి చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేవి వెళ్ళిపోతాయి. ఓకే ఫైన్. సో దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం పెరుగు మిక్స్ చేస్తాం. సో దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే, సో అశ్విని మనం మిక్స్ చేసుకున్న క్యాబేజ్ని దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే,
తొందరగా డైజెస్ట్ అవుతుందా? అంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, బట్ అదర్స్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే మీల్కి ఏమైనా రిప్లేస్ చేసుకోవచ్చా ఇది? నో. ఏ టైంలో తీసుకోవచ్చు? మీల్ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇది యూస్ అవుతుంది. మనం రోటీ ఏదైనా ఒక సింగిల్ రోటీ విత్ కొంచెం దాల్ తీసుకొని ఇది తీసుకున్నా మనకి బ్యాలెన్స్ అవుతుంది. బట్ కంప్లీట్ మీల్ రీప్లేస్ చేసుకోలేం, దీంట్లో ప్రోటీన్ అనేది కంప్లీట్ జీరో కాబట్టి మీల్ రీప్లేస్మెంట్ ఓన్లీ ప్రోటీన్ లేదు. అప్పుడైతే మనం ఎగ్ యూస్ చేసుకుంటే కంప్లీట్ మీల్ అవుతుందా? తీసుకోవచ్చు. ఒకటి ఏదైనా లీఫీ వెజిటేబుల్ అండ్ ఒక ఎగ్ యూస్ చేస్తే కంప్లీట్. స్టిర్ ఫ్రై అయిపోయిందా? అయిపోయింది అశ్విని. ఫైనల్గా మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. అలేఖి గారు, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? సో జనరల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది అశ్విని. ఆటో ఇమ్యూన్ అంటే మనకి స్కిన్ రీజనరేషన్ కూడా వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ అని చెప్పచ్చు. సో కొద్ది వరకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్లో కూడా మనం టొమాటో ఇలాంటివి తీసుకున్నప్పుడు దాంట్లో ఏంటి అంటే మనకు వైటమిన్ సి ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్త్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో అశ్విని మన రెసిపీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసి నిమ్మకాయ ఎప్పుడు పెడతారు? బౌల్లో వేసాక. ఇప్పుడు నిమ్మకాయ పిండేసి. ఓకే, సో అశ్విని మన క్యాబేజ్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, ఎస్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్లో భాగంగా క్యాబేజ్ సలాడ్ ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యాబేజ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, ఉప్పు, నిమ్మకాయ, నూనె, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు. క్యాబేజ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు వేసి కలుపుకుని పాన్ లో వేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ సలాడ్ రెడీ.